ఇక ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత పంపిణీకి రంగం సిద్ధమైంది. ఎల్లుండి ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లను రెండో విడతలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలో మరో 1 లక్ష ఇళ్లను హౌసింగ్ బోర్డు నిర్మించనుంది. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, రెండో విడతలో లక్ష్యాలపై మా ప్రతినిధి నగేశ్చారి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. షాహీన్, రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇటీవల క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. నిన్న దీనికి సంబంధించిన జీవోలను కూడా విడుదల చేశారు. ఎల్లుండి ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ రెండో విడతలో 2.5 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో 2.5 లక్షల ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్లోని పరిధిలో అంటే జిహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలో మరో 1 లక్ష ఇళ్లను అంటే మరో పద్ధతిలో ఎల్ఐజీ, ఎంఐజీ తరహాలో నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఈ రెండో విడతలో కనిపిస్తుంది. ఇప్పటికే మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలను మంజూరు చేసింది. అయితే అందులో దాదాపు ఒక 50,000 మంది ఇంకా నిర్మాణాలు ప్రారంభించలేదు. పూర్తయినవి మాత్రం సుమారు 1 లక్ష వరకు ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. వాటి త్వరలోనే గృహ ప్రవేశాలు కూడా చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. ఇందిరమ్మ ఇళ్లను 2 భాగాలుగా విభజించారు. L1, L2 అంటే లిస్ట్ 1లో అంటే స్థలాలు ఉండి ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇచ్చే విధంగా మరి L1 జాబితాలో ప్రకటించారు. మరో కార్యక్రమం పరంగా L2లో అంటే అసలు స్థలాలు కూడా లేని వారికి ప్రభుత్వమే స్థలాలు ఇచ్చి ఇల్లు ఇవ్వాలనేది ప్రణాళిక. మొదటి విడతలో L1 జాబితాలో ఉన్న వారికి అంటే స్థలాలు ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చి ఇల్లు నిర్మాణానికి చేపట్టింది. ఇప్పుడు రెండో విడతలో కూడా అదే విధంగానే కార్యక్రమం చేపట్టబోతుంది. నియోజకవర్గానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,500 ఇల్లు రెండో విడతలు ఇవ్వాలని నిర్ణయించారు. 5 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వనున్నారు. అయితే గతంలో ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా వ్యాంబే, రాజీవ్ స్వగృహ ఇలాంటి రకరకాల స్కీమ్లకు భాగంగా కొంతవరకు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా వివిధ దశలో పెండింగ్లో ఉన్నాయి. అలాంటి వాటికి నియోజకవర్గానికి 500 చొప్పున కూడా ఇందులో ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది ఇప్పటికీ పూరి గుడిసెల్లో ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ కూడా ఈ రెండో విడతలోనే ఇల్లు ఇవ్వాలని ఇల్లు నిర్మించి రాష్ట్రంలో గుడిసెలు లేని రాష్ట్రంగా దేశంలో ఒక రికార్డు సృష్టించాలనే ప్రభుత్వ ఆలోచన. వాటితో పాటు హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇప్పటికే సుమారు 27,000 ఇల్లు అంటే గతంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా త్వరలో లబ్ధిదారులను కేటాయించాలని నిర్ణయించారు. అదేవిధంగా హైదరాబాద్లో స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకుందామనే వారు చాలా తక్కువగా ఉన్నారు. కేవలం 18,000 మందే ఉన్నారు. వారందరికీ కూడా త్వరలోనే వారందరికీ 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇవి కాకుండా ఎల్ఐజీ, ఎంఐజీ తరహాలో హౌసింగ్ బోర్డు 1 లక్ష ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. 70,000 ఇల్లు ఎల్ఐజీ కోసం అంటే అల్పాదాయ వారికి, అదేవిధంగా మరొక 30,000 మధ్యతరగతి వారి కోసం నిర్మించాలని నిర్ణయించారు. అందులో పైలట్ ప్రాజెక్టులో భాగంగా త్వరలోనే 12,000 గృహాలను నిర్మించాలని నిర్ణయించారు. జూన్ 10వ తేదీన దానికోసం హౌసింగ్ బోర్డు డిమాండ్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అంటే అసలు ఎంతమందికి ఇల్లు అవసరమో ముందు గుర్తించనున్నారు. ఆ తర్వాత వాటికి ధరలు, అదేవిధంగా అర్హతలు, విధి విధానాలన్నీ కూడా ఖరారు చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద రెండో విడతకు భారీ స్థాయిలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. షాహీన్.